రాజ్యసభ ఎన్నికల్లో పోటీ విషయంలో బీఆర్ఎస్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న విషయంపై పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది. పార్టీ అభ్యర్థిని బరిలో దింపడం ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎండగట్టవచ్చన్న అభిప్రాయం ఓవైపు ఉంటే పెద్దగా ఫలితం ఉండబోదన్న వాదన కూడా పార్టీలో లేకపోలేదు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 2 స్థానాల కోసం నామినేషన్ల దాఖలుకు ఈ నెల 6వ తేదీ వరకు గడువు ఉంది. అన్ని రకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వచ్చే కోటా ప్రకారం అధికార కాంగ్రెస్ పార్టీకి 2వ సీటుకు సరిపడా బలం లేదు. ఇటు బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మినహాయిస్తే 1 సీటుకు సరిపడా బలం కూడా ప్రతిపక్షానికి లేదు. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలా వద్దా అనే విషయంపై గులాబీ పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. రాజ్యసభ ఎన్నికల విధానం ప్రకారం పార్టీ శాసనసభ్యులు అందరూ పార్టీ ఏజెంట్కు చూపిన తర్వాతే ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో పార్టీ అభ్యర్థిని బరిలో దింపి విప్ జారీ చేయడం ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేల వైఖరిని మరోమారు ఎండగట్టవచ్చన్న అభిప్రాయం బీఆర్ఎస్ లో ఉంది. తాము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కాంగ్రెస్ లో చేరలేదని అనర్హత పిటిషన్లపై విచారణ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు తెలిపారు. సభాపతి కూడా వాటి ఆధారంగానే నిర్ణయం తీసుకుని వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల వైఖరిని మరొకమారు ఎత్తిచూపవచ్చని బీఆర్ఎస్ పార్టీలో ఒక వాదన ఉంది. అయితే అలా చేసినప్పటికీ పెద్దగా ఫలితం ఉండబోదన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. రాజకీయంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు, ఏం చేస్తున్నారన్న విషయంలో అందరికీ స్పష్టత ఉందని, కొత్తగా తేల్చాల్సింది ఏమీ లేదని అంటున్నారు. ఓటింగ్ ను ఆధారంగా తీసుకుని అనర్హత వేటు వేసే అవకాశం లేదని, అలాంటప్పుడు పార్టీ అభ్యర్థిని బరిలో దించడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండబోదని కూడా మరొక వాదన ఉంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి పోటీ చేసే విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని అంటున్నారు. ఇందుకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ పార్టీ అభ్యర్థిని బరిలో దింపితే మైనార్టీ నేతకు అవకాశం ఇవ్వవచ్చన్న చర్చ బీఆర్ఎస్ లో ఉంది. నేడో రేపో ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.